ఈ మధ్య హీరోయిన్లు అమ్మాయిల గురించి పొలిటికల్ లీడర్లకు అసలు మర్యాద లేకుండా పోతోంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అసలు అమ్మాయిలకు కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు. డబ్బులు తీసుకుని నటిస్తున్నారు కదా, ఏం మాట్లాడినా వాళ్ళే పడతారులే అన్నట్లు సాగుతోంది కొందరు పొలిటీషియన్స్ మాట తీరు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఒక హీరోయిన్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన వయస్సుకు, ఆయన మాట్లాడిన మాటలకు ఎక్కడైనా పొంతనుందా అంటూ విమర్శిస్తున్నారు ఆయన. మీ మనవరాలు వయసున్న అమ్మాయిపై ఇలాంటి కమెంట్స్ ఎవరైనా చేస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, లైఫ్ అంటే లవ్ యువర్ ఫాదర్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదంతా జరిగింది. ఈ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో హీరో శ్రీహర్ష మల్లారెడ్డి కాలేజీలోనే చదివాడు. దాంతో తన కాలేజ్ చైర్మన్ మల్లారెడ్డిని ఈ వేడుకకు ఆహ్వానించాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి పేరు కసి కపూర్ అంట, మంచి కసికసిగా ఉంది అంటూ కమెంట్ చేశాడు. నిజానికి ఆ అమ్మాయి పేరు కసికా కపూర్. ఈయనకు పలకడానికి రాలేదో లేదంటే కావాలనే కసి కపూర్ అన్నాడో తెలియదు కానీ ఈయన గారి వ్యాఖ్యలు అక్కడున్న వాళ్ళు కూడా పడి నవ్వారు. అయితే ఇది నిజంగా నవ్వాల్సిన విషయం కాదనేది అక్కడున్న వాళ్లకు కూడా అర్థం కాలేదేమో మరి. ఒక అమ్మాయిని అన్ని వందల మంది చూస్తూ ఉండగా వేల మంది టీవీలో చూస్తున్నప్పుడు కసిగా ఉందంటూ మల్లారెడ్డి కమెంట్ చేస్తే ఖండించాల్సింది పోయి ఇలా నవ్వడం ఏంటో కూడా అర్థం కావట్లేదు మరి. ఆ హీరోయిన్ పై కమెంట్ చేసిన తర్వాత ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న శ్రీహర్ష తమ కాలేజ్ విద్యార్థి అని తెలిపాడు మల్లారెడ్డి. శ్రీహర్ష ఇక్కడే చదివి ఇక్కడే హీరోగా మారి ఇక్కడే సినిమా ప్రమోషన్ చేస్తున్నాడని, ఇందుకు సంతోషంగా ఉంది అన్నారు ఆయన. శ్రీహర్ష తండ్రి తమ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నారని చెప్పాడు. అంతా బాగానే ఉంది, కానీ హీరోయిన్ పై అలాంటి కసి కమెంట్స్ చేయడమే దారుణంగా ఉందంటూ మాజీ మంత్రి గారిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు గతంలోనూ మల్లారెడ్డి నోటి నుండి ఇలాంటి ఆనుముత్యాలు చాలానే వచ్చాయి, కానీ ఇదంతా కేవలం కామెడీ కోసమే అంటాడు ఆయన. హట్టవనంత వరకు కామెడీనే, కానీ అమ్మాయిలపై కసి అంటూ కమెంట్ చేస్తే కామెడీనే అంటే ఎలా మరి?